ఫోన్ చేసి బోర్ల బుక్కల వండుకున్నాడు. మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? పేల్గాంలో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా? యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా? ఇవాళ దేనికోసం బీజేపీ వాళ్ళు తిరంగా ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేం కావాల్సి వచ్చిందా? ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది. కానీ ట్రంప్ బెదిరించంగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని. ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు, ఇది ఎన్నికల విధానం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్లకు పట్టింపు లేదు. పదే చెప్పేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మేము సాధిస్తాం.